ఇక కేసీఆర్ పైన బీఆర్ఎస్ నాయకులపైన విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పదవుల విషయంలో కుటుంబ న్యాయం జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేటీఆర్, హరీష్ రావులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ చేతబడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులాని కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేయలే. బహుజనులందరినీ కూడగట్టుకొని బహుజనులతోని దండయాత్ర చేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగరేసి బహుజనుల సమాజాన్ని స్థాపించిన వీరుడు. మహారాష్ట్రలో ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరాఠీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కూడా వీరుడైన సర్దార్ సార్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని కూడా వాళ్ళ చరిత్రను గొప్పగా రాసుకొని ప్రపంచానికి చెప్పుకున్నారు. ఆయనదేమో ఫ్యామిలీ జస్టిస్, నాదేమో సోషల్ జస్టిస్. సోదరులారా, అది దొరల న్యాయం, నాది సామాజిక న్యాయం. ఆయన ముఖ్యమంత్రి అయితే దయాకరావును మంత్రిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే అట్లూరు లక్ష్మణ్ వేదిక మీదనే ఉన్నట్టు మా సోదరిని ఈరోజు దళిత బిడ్డను ఇవాళ మనం మంత్రిగా చేసుకున్నాం. 1000 ఎకరాలలో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 100 ఎకరాలలో కొడుకు కట్టుకున్నాడు, 50 ఎకరాలలో బిడ్డ కట్టుకున్నది, 25 ఎకరాలలో అల్లుడు కట్టుకున్నాడు. మరి వాళ్ళకి ఆయనే కావాలి కదనే ముఖ్యమంత్రి. మరి నేనైతే 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల మా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇవాళ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తలే మా సోదరులారా, మీరు చెప్పుండ్రి. బామ్మార్దులు శరోదిక్కున ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక అవి నమ్ముతలేరని కర్ణాటక, మహారాష్ట్ర పోయి అఘోర పూజలు చేసిరా. ఊర్లల్లో చేతబడి చేస్తారు కదా, ఈ రాష్ట్రంలో అయితే పోలీసులు నిఘా వాళ్ళు మాకు చెప్తారని తమిళనాడు కర్ణాటకలో పోయి అఘోరారావు పోయి చేతబడి పూజలు చేసి వచ్చిండు అఘోరాలతోటి. ఇంత ఘోరం ఉంటుందా? కరువు రావాలి, ప్రజలు రావాలి, రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోవాలని ఇట్లాంటి పూజలు చేస్తూ అధికారం పోతే ఇంత దిగజారుతారా? మీరు ఆలోచన చేయండి. అంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ అప్పే మా ప్రాణానికి పెద్ద ముప్పు అయింది, తెలంగాణ ప్రాణానికి. సంవత్సరం తిరిగితే బట్టి విక్రమార్క గారు తిన్నా తినకపోయినా ఓ పూట ఉపాసం పడినైనా 75,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సి వస్తుంది కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు. ఆ పైన వచ్చిందే మనది. చేపలు, బర్రెలు, చెప్పులు, లేకపోతే చెట్లు, లేకపోతే మిగతా వృత్తులు మనల్ని చేసుకోమన్నది ప్రభుత్వం. వీటికే మనల్ని ప్రోత్సహించింది ఆనాడు. రాజ్యాలు మాత్రం మనము బర్రెలు గొర్రెలు పెంచుకొని చేపలు పట్టుకొని చెప్పులు కుట్టుకొని చెట్లు గీసుకుంటుంటే మనమందరం ఈ పని చేస్తే వాళ్ళ పిల్లలు రాజ్యాలు వెళ్తారని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. నాది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రో తప్పకుండా అధికారంలోకి తెస్తాం.